ఇందిరా పార్కులో వివోఏల ధర్నా స్థలానికి తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరై మద్దతు చెప్పారు. వివోఏల వేతనాన్ని ప్రస్తుతం 8,000 రూపాయల నుండి 26,000 వరకు చేరాలని, యూనిఫామ్ పెన్షన్ పెంపు వంటి అభ్యర్థనలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని ఆమె డిమాండ్ చేశారు. గత ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలుపరచలేదని విమర్శించగా, వివోఏలు స్వయం సహాయ సమూహాలకు అజేయమైన సేవలు చేస్తున్నారంటూ వారి పాత్రను గుర్తు చేశారు. ఆమె అన్నారు, వివోఏల స్త్రీలపై ఏవైనా ఇబ్బంది పెడితే తాను ముందు ఉండి అడ్డుకుంటానని, వారి గౌరవానికి తగిన వేతనం, యూనిఫామ్, సామాజిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని పునరావృతం చేశారు. ధర్నా కొనసాగించాలని, ప్రభుత్వం హామీలు నిలబెట్టాలని కవిత విజ్ఞప్తి చేశారు. ఇదివరకున్న ప్రభుత్వంలో గత 10 ఏళ్ల కింద మీకు చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టినప్పుడు 2,000 రూపాయలు ఉంటే, తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ 3,000 అయింది, తర్వాత 5,000 అయింది. ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం పిఆర్సీని ఐకేపీకి కూడా అప్లై చేయాలని అనుకోవడంతో 5,900 అయింది. ఆ తర్వాత 5,900 ఉంటే నేను, రూప్ సింగ్ అన్న, మాధవి గారు అందరం కలిసిపోయి పెద్దసారిని అడిగితే 5,000 నుంచి 8,000కి వచ్చింది. అది ఇక అక్కడికి 8,000కి వచ్చిందంటే అక్కడనే ఆగిపోయింది. అక్కడి నుంచి పెరిగే పరిస్థితి లేదు. అంటే ఆనాడు ఐకేపీ వివోఏలకు సంబంధించి ప్రతి నిత్యం మనం ఎప్పుడు అడిగితే అప్పుడు జీతం పెరుగుకుంటూ పోయింది. ఇంత ధర్నా చేయాల్సిన అవసరం రాలే, ఇంత లొల్లి పెట్టాల్సిన అవసరం రాలే. మీ తరఫున మేము నిలబడి ప్రభుత్వం వల్ల మాట్లాడి చేసుకోగలిగినాం. ఇక మనది 8,000 ఉంది కదా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఏం చెప్పింది, మనకు 26,000 ఇస్తామని చెప్పింది. అంటే నిజానికి ఏంటంటే పాపము కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వస్తాం అనుకోలే, వాళ్ళు ఏది పడితే అది చెప్దాం ఇప్పటికైతే, తర్వాత సంగతి తర్వాత చూద్దాం అనుకున్నారు. 26,000 ఇస్తామన్నారు. ఏ నేను గెలిచేది ఉందా, పోయేది ఉందా, అధికారంలోకి వచ్చేది ఉందా, సచ్చేది ఉందా అనుకొని 8,000 ఉన్న జీతం 20,000 చేస్తా. జై తెలంగాణ. ఏలూరు జిల్లా